మీ గురించి కుత్బల్లాపూర్లో ఎంతో విన్నాం మేము. బాబు పుట్టినాక 11 నెలలు నడిచిండమ్మా. నడిచినాక ఇంజక్షన్ ఇప్పిస్తే కాళ్ళు పడిపోయినాయి. అసలు ఎట్లా పడిపోయినది తెలియదు మాకు. మీరు శివాలయం గుడికి ప్రధాన అర్చకులుగా ఉంటున్నారని తెలిసింది. అదే కాకుండా మీరు ఎంఎస్సి ఫిజిక్స్. మీరు ఈ స్థితిలో ఉండి కూడా మీ సంకల్పంలో ఇంత ఎలా చదవాలనుకున్నారు? నాకు ఫస్ట్ నుంచి ఇంజనీరింగ్ కావాలని కోరిక ఉండే అమ్మా. పరిస్థితుల ప్రభావం వల్ల చేయలేకపోయినాను. కనీసం పీజీ అన్న పిహెచ్డీ చేయాలని కోరిక ఉండే. నాకు కంప్లీట్ చేశాను. పొద్దున ఎస్టడీకి వెళ్ళేసి 10 గంటలకు కాలేజీకి వెళ్తుంటే ఆ తర్వాత మళ్ళీ 3 గంటలకు వచ్చేసి మళ్ళీ ఎస్టడీ కూర్చుంది. కాళ్ళు చేతులు నడుము వరకు పడిపోయింది. అయితే కరెంట్ పెట్టిస్తే తగ్గిపోయింది. అంటే మొదటి నుంచి మీరు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు కానీ మీరు కాన్ఫిడెన్స్ని ఎట్లా పుంజుకునే వాళ్ళు? మీ మానసిక ధైర్యాన్ని? అంతా భగవంతుడు అమ్మా, ఆయన చూస్తారని. మీకు పెన్షన్ వస్తుందా? అవునమ్మా, పెన్షన్ వస్తుందమ్మా. మీకు గిఫ్ట్ స్మైల్ కూడా పథకం వచ్చింది. అది ఎట్లా అప్లై చేశారు స్వామి? ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళేసి చేయించారు. అంగవైకల్యం ప్రాప్తించిన తర్వాత మొత్తం ప్రపంచమే మన మీద పగబట్టిందా అనే స్థాయికి మనసంతా కూడా ఒకవైపు మనం వేధిస్తుంటే, అట్లా కాదు మీకు మేము ఉన్నాం అంటూ సమాజంలోని ఇతరులు ముందుకొచ్చి సహాయపడ్డప్పుడే అది మానవత్వం అవుతుంది. అది తప్పకుండా మంచి పని అవుతుంది. ఈ 2023 ఎలక్షన్స్ ఎండ్లో ఉన్నాయి. మీకు ఏ పార్టీకి మామూలుగా ఇటువైపు మెజారిటీ ఉంటుంది అని అనిపిస్తుంది? వివేక్ గారికి ఉంటుందమ్మా. 9.5 సంవత్సరాలుగా మన ప్రజలతో మమేకమై మరి అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు జరుపుకుందామని చెప్పి మనవి చేసుకుంటూ జై తెలంగాణ.